ఇవాళ మహిళా బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ సాక్షి వద్ద భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. డైరెక్ట్గా గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసారు. ఒకసారి చూడొచ్చు, వారందరూ కూడా స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడిని అరెస్ట్ చేయాల్సిందే, ఒక మహిళా బాలికని వేధించాడు, తన మీద పోక్సో కేసు కూడా కావడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తూ ఉన్నది? దాదాపు 8 రోజులు కావస్తా ఉంది, అయినా కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కళ్ళకి గంతలు కట్టుకొని మరి ఒకసారి మనం అక్కడ చూడొచ్చు, కళ్ళకి గంతలు కట్టుకొని మరి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, పోలీస్ శాఖకి కళ్ళు కనిపించట్లేవు అంటూ కూడా ఒక నిరసన ప్రోగ్రాం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున దాదాపు 500 నుంచి 1000 మందికి పైగా కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా మహిళా నాయకులు వస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిగా చేరుకుంటా ఉన్నారు, నిరసన ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ స్పందించి వారికి న్యాయం చేయాలంటూ కూడా, ఆ బాలికకి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలి, కానీ వేరువేరుగా ఉన్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా మాత్రం చట్టాలు వర్తించకూడదు కదా. ఎందుకు ఈ విషయంలో పోక్సో కేసు అయిన తర్వాత కూడా ఇవాళ అరెస్ట్ చేయలేకపోతా ఉంది? నోటీసులు ఎందుకు ఇచ్చారు? విచారణ ఎందుకు జరుపుతున్నారు? డైరెక్ట్గా నిందితుని అని తెలిసిన తర్వాత, డైరెక్ట్గా బాధితురాలకు కొన్ని ఆధారాలు చూపించిన తర్వాత అరెస్ట్ చేయాల్సినట్టు ఉంటుంది. అయినా కూడా ఇవాళ అరెస్ట్ చేయకుండా ఈ విధంగా వివరించడం కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడుతాను. ఒకసారి మహిళా నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మేడం ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వానికి కళ్ళుండి కూడా గుడ్డిగా ప్రవర్తిస్తుంది. ఇవాళ మా మహిళలందరం కూడా ఇక్కడికి వచ్చి కళ్ళకు గద్దలు కట్టుకుని, అంటే చట్టానికి కళ్ళు లేవు అని చెప్తారు కదా, అట్లా కళ్ళు లేని వ్యవహారంగా ఇవాళ వ్యవహారం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఈ విషయం నాంతూనే ఉంది, కానీ నిన్న ఏదో ఊరట కలిగించేందుకు హైకోర్టు నుంచి కేసు అబ్బాయిని పిలిపించి మళ్ళీ దానికి కూడా టైం ఇవ్వడం అనేది నిజంగా కూడా ఏహమైన చర్య. మరి ఇక్కడ తండ్రే కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా హోంశాఖ ఉంది. ఇద్దరు హోంమంత్రులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటారు, వాళ్ళ వీళ్ళ దాంట్లో తొండలీడుస్తా. బండి సంజయ్ కొడుకును పిలుచుకొచ్చి అప్పుడు నువ్వు ఆ అబ్బాయికి తొండలీడు, ఇది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇట్లా ఏం చేయకుండా ఇంకా కూడా తాచారం చేస్తూ ఈ కేసును ఇంకా వెనక్కి తీసుకునేటట్టయితే ఇంకా 4 అమ్మాయిల మీద అఘాత్యం చేసినా కూడా తప్పించుకోవచ్చు అని చెప్పి యువతకు నువ్వు ఒక సూచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప, అమాయకులైనటువంటి అమ్మాయి మీద నువ్వు కేసులు పెడుతున్నావు, ఆ అమ్మాయిని మానసికంగా కృషించే విధంగా చేస్తున్నావు. ఇలా వాళ్ళ అమ్మ ఒక లెటర్ రాసింది, ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పింది, మా ఫ్యామిలీకి బండి సంజయ్ ఫ్యామిలీ తోటి థ్రెట్ ఉంది, మరి ఈ విధంగా కేసులు పెట్టి నా పిల్లలు నన్ను మానసికంగా హింసిస్తున్నారు అనేటువంటి అదిగా ఆమె లెటర్ రాసింది. ఆ లెటర్ కన్నా స్పందించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే ఎంతో మంది కరడు కట్టిన నేరస్తుల్ని మేము వారం రోజులనే పట్టుకున్నాం, 2-3 రోజులనే పట్టుకున్నాం అన్నటువంటి పోలీస్ శాఖ ఇవాళ తెలిసిండి కూడా ఆ అబ్బాయిని అరెస్ట్ చేయకపోవడం అనేది ఒక ఏహమైన చర్య. తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా వీటిని బాగా ఖండిస్తున్నారు. చాలా మొత్తం దేశ వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇది పెద్దగా రగులుకున్నటువంటి హనీ ట్రాప్ జరిగింది. ఒక మంత్రి కొడుకుని, కేంద్ర మంత్రి కొడుకుని కావాల్సుకుని హనీ ట్రాప్ లో ఇందులో లాగారు, వారి పరువు తీస్తా ఉన్నారు, దీంట్లో కుట్ర జరుగుతూ ఉందని వారు చెప్తారు. ఏం ట్రాప్ లేదండి, ఇది కేవలం భగీరథ అబ్బాయిని కాపాడడం కోసం అది చెప్తున్నారు తప్ప, ఆ అమ్మాయి మీదనే ఒక అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే, పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని నీకు జరగలేదు అన్యాయం, నువ్వేదో పైసల కోసం ట్రాప్ చేస్తుంటే, ఒక అమ్మాయి తన శీలాన్ని తన దాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ తెలంగాణ ఆడపడుచులు ఉన్నారని నువ్వు చెప్తున్నావా? ఆ అమ్మాయి మీద అనవసరమైనటువంటి నేరాలని ఆరోపణలు చేపించి నువ్వు ఇక్కడ నీకున్నటువంటి శక్తిని వినియోగించుకోకుండా, నీకున్నటువంటి పవర్ని వినియోగించుకోకుండా ఈ విధంగా చేయడం అన్నది యావత్ మహిళా లోకం కళ్ళు తెరిచి చూస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కానీ, అంటే రేవంత్ రెడ్డి దగ్గరనే ఆ హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు స్పందించి ఆ అబ్బాయిని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే తెలంగాణ అంతా వ్యాప్తంగా బగ్గుమంటది. విచారణ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది, దీనికి సిట్ కూడా ఏర్పాటు చేసినామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు? అది ఊరికే మీకు తెలుస్తుంది కదండి, నిన్న అంత పెద్దగా జరిగినటువంటిదని ఇన్ని రోజులు దాన్ని కనుమరుగు చేసి మళ్ళీ ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఏదో విధంగా అబ్బాయిని కూర్చోబెట్టి ఏదో చేసిండ్రు, విచారణ పేరుతో విచారణ చేసిర్రు. కానీ ఏం చేసిర్రు? అరెస్ట్ చేయకుండా మళ్ళీ వారం రోజులకు ఆ విచారణ వాయిదా పడింది అంటేనే తెలుస్తుంది వాళ్ళకు ఈ చట్టం మీద, న్యాయం మీద
ఎంతవరకు అవగాహన ఉంది, ఏం చేయకుండా ఎందుకుంటున్నారు అనేది. ఇది ఓవరాల్గా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా హోంశాఖ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాల్సిందే, తను తప్పు చేశాడు కాబట్టి పోక్సో యాక్ట్ కూడా ఇందులో వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అరెస్ట్ చేయాలి, బాధితురాలకు న్యాయం చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సల్మాన్ రావుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, అంబేద్కర్ సాక్షి నుంచి. గొంగుడి సింత గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుకు సంబంధించి పోక్సో కేసు నమోదైంది, ఇన్ని రోజుల నుంచి కూడా అరెస్ట్ చేయట్లేరు, ఏం చెప్తారు? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొడుకును కాపాడుకోవడానికి బండి సంజయ్ గారు చేస్తున్న ప్రయత్నం. కాంగ్రెస్కి బీజేపీకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా హోంమంత్రి అయ్యుండి కూడా వారు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా గతంలో ఒక చిన్న ఇష్యూ జరిగితే మరి ఈరోజు మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క గారు కూడా నోరు మెదపట్లేదు. యాక్చువల్గా ఒక పోక్సో కేసు అయ్యింది అన్నప్పుడు మంత్రి గారు చాలా సీరియస్గా స్పందించాలి. హోంశాఖ స్పందించకపోయినా ఒక మహిళా మంత్రిగా, ఒక మహిళగా తాను వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా అంటే ఒక ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళు పోలీస్ వాళ్ళు ఏం చెప్తారంటే దొరకట్లేదు, తప్పించుకున్నాడని చెప్తున్నారు. నిన్న మెయిల్ పెడితే ఐపీ అడ్రస్ ప్రకారం అతడు ఎక్కడున్నాడో పట్టుకోవచ్చు. ఆ టెక్నాలజీ మన పోలీస్ దగ్గర ఉన్నది. అయినప్పటికీ కూడా తత్సారం ఎందుకు చేస్తున్నారంటే కేవలం అతను కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఉపేక్షిస్తూ ఉన్నారు. ఇదే తప్పు ఇంకెవరైనా చేసి ఉంటే ఉరిశిక్ష వేయండి, చంపండి అని గతంలో ఇదే సీతక్క చెప్పింది. బండి సంజయ్ ఇవాళ బండి సంజయ్ గారు మేము అడుగుతా ఉన్నాం, నీ కొడుకు సత్యవంతుడైతే, నీ కొడుకు తప్పు చేయకపోతే, నువ్వు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ కాకపోతే, ఎందుకంటే బండి సంజయ్ గారు కూడా ఏప్రిల్ 22 నాడే ఇన్వాల్వ్ అయ్యింది ఈ కేసులో. ఆయన మీద పోక్సో చట్టం పెట్టాలి, ఏటు బండి సంజయ్ గారే ఉండాలి. కానీ ఈరోజు కావాలని చెప్పి అతన్ని తప్పించడం కోసం రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నారు. పోలీస్ యంత్రం కూడా పోక్సో చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చే పరిస్థితే లేదు. ఎక్కడ చట్టంలో నోటీస్ ఇవ్వాలని లేదు. కంప్లైంట్ వచ్చిన వెంటనే 24 గంటల లోపల రిమాండ్కి తీసుకురావాలి, కోర్టులో హాజరుపరచాలి తప్ప వీళ్ళు నోటీసులు ఇచ్చుకుంటూ తత్సారం చేసుకుంటూ వాళ్ళకి టైం ఇస్తూ ఉన్నారు. కోర్టుకు బెయిల్ కోసం పెటిషన్ వేసుకోవడానికి టైం ఇచ్చినారు. ఇది ఎక్కడ కూడా కరెక్ట్గా లేదు, చట్ట ప్రకారం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది మైనర్ బాలిక కాబట్టి. మైనర్ బాలిక గొంతుకగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా బండి సంజయ్ గారు గనక బండి భగీరథను తనంతట తాను గనక పోలీసులకు గనక అప్పచెప్తే ఈరోజు దేశం మొత్తం ఆయన మెచ్చుకుంటుంది. దేశం మొత్తం ఆయన మెచ్చుకుంటుంది. ఒక కేంద్ర సహాయ హోంమంత్రి తన కొడుకును కూడా విడిచిపెట్టలేదు, తప్పు చేస్తే తన కొడుకును కూడా విడిచిపెట్టలేదని మెసేజ్ పోతుంది. కొడుకు తప్పు చేసి అనడానికి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. ఇంకొకటి చెప్తా బ్రదర్, మీ మీడియా వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి, ఒక తప్పు జరిగిందా జరగలేదా అనేది తర్వాత విషయం. మైనర్ బాలిక కంప్లైంట్ చేసినప్పుడు తప్పొప్పులు అనేది తర్వాత చూస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే చట్టంలో ఏముంది, కంప్లైంట్ ఇవ్వగానే వితిన్ 24 hours అతన్ని కోర్టులో హాజరుపరచాలని ఉంది. దీంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా, మైనరా కాదా, ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలకు తావే లేదు. పోక్సో చట్ట ప్రకారం ఖచ్చితంగా 24 hours అతను హాజరుపరచాలి. రకరకాల వంకలు చెప్పుకుంటూ దాటేసుకుంటూ ఇప్పటికీ వారం రోజులు గడిపేసిండ్రు. ఇది పద్ధతి కాదు. దేశంలో సాధారణ వ్యక్తికి ఒక విధంగా, మరి కేంద్ర మంత్రి కొడుకుకు ఒక విధంగా అనేది చట్టం వాళ్ళకు చుట్టమో ఏమో మాకైతే తెలియదు. ఇది పద్ధతి కాదని దాని మీద మేము ఈరోజు సిట్ కూడా వేసింది కదా మేడం, ఎట్లా చూస్తారు ఈ సిట్లో? గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దేశంలో ఎక్కడన్నా ఇట్లాంటి కేసుకు సిట్టు వేశారా? టైం పాస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నేను పట్టించుకున్నా అని చెప్పుకోవడానికి సిట్టు వేసి దానివల్ల ఏం ఉపయోగం లేదండి. చట్ట ప్రకారం ఏమాత్రం కూడా వాళ్ళు నడుచుకుంటలేరు. చట్ట ప్రకారం నడుచుకోమని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోమని, ఆయన రచించిన రాజ్యాంగంలో ఏవైతే వెసులుబాట్లు కల్పించినారో వాటి ప్రకారం నడుచుకోమని చెప్పి మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తాం. తరపు నుంచి నిలబడుతున్న బీఆర్ఎస్ పార్టీ లీగల్ గా సపోర్ట్ చేస్తుంది, 100% సపోర్ట్ చేస్తుంది, 100% లీగల్గా సపోర్ట్ చేస్తుంది ఆ మైనర్ బాలికకు. మరి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. అంచెలంచెలుగా మీరు కూడా చేస్తున్నారు. మేము పేట్ బషీరాబాద్ దగ్గర నిరసన కార్యక్రమం చేసినాం. దాని తర్వాత డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రికి చెవులు వినబడాయి, కళ్ళు కనబడాయి. ఇక బండి సంజయ్కి ఆయనకు నోరే పెగులుతలేదు. పెగిలితే కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యకర్తలను, మన నాయకులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒప్పుకుంటాడు ఆయన. కాబట్టి
ఇక ఫైనల్గా మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చెప్పుకుంటేనన్నా బుద్ధి వస్తుందేమో అని వచ్చినాం. ఫైనల్గా మైనర్ కాదు మేజర్ అని చెప్తా ఉన్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మేడం? ఒక మాట బ్రదర్, ఎంత అపోహలు సృష్టిస్తూ ఉన్నారంటే, ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చినప్పుడు పోక్సో కేసు ఎప్పుడు చేస్తారంటే ఆ అమ్మాయిది బర్త్ సర్టిఫికెట్ చూసిన తర్వాతే పోక్సో, బిలో 18 ఉంటేనే పోక్సో. అంటే పోక్సో కేసు ఫైల్ అయింది కదా, ఫైల్ అయిందంటే ఆమె మైనర్ అని పోలీస్ వాళ్ళు సర్టిఫై చేసినట్టే కదా. ఇంకా ఇంతకంటే ఎక్కువ రుజువు ఏం కావాలా? మైనర్ కాదు మేజర్ అని ఎట్లా చెప్తారండి? ఏ విధంగా చెప్తారు? ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ పోలీస్ స్టేషన్లో చూడకుండా ఎఫ్ఐఆరే చేయరు, అది పోక్సో లాంటి కేసు అస్సలే చేయరు. సో అట్లాంటప్పుడు మీరు ఏ విధంగా చెప్తారు? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బండి భగీరథకు శిక్ష పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ తనంతట తాను కొడుకుని అప్పచెప్తే ఇంకా మంచిది. రైట్. ఓవరాల్గా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇందులో నేరం జరిగింది. మైనర్ బాలిక అయినటువంటి అమ్మాయి పైన మరి ఇవాళ అత్యాచారం చేసే ప్రయత్నం జరిగింది. పోక్సో కేసు కూడా ఫైల్ చేశారు పోలీసులు. ఆధారాలు ఉంటేనే పోక్సో కేసు ఫైల్ చేశారు కదా. సో మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? నోటీసులు అంటూ సిట్లు అంటూ కాలయాపన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తను ఒక కేంద్ర మంత్రి కొడుకనా అని చెప్పి కూడా మరి మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బీఆర్ఎస్ నాయకులంతా కూడా బైఠాయించారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ని ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. వీడియోస్ సల్మాన్ రావుతో ప్రభాకర్ పల్టన్ మీడియా నుంచి అంబేద్కర్ స్టాచ్యూ. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క, ఎట్లా చూస్తారు బండి సంజయ్ కొడుకు సంబంధించి పోక్సో కేసు మరి పెట్టడం జరిగింది, కానీ ఇంకా విచారణలు అంటూ కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఏం చెప్తారు? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, రాష్ట్ర హోంశాఖను తన వద్దే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కలిసి చట్టాలను పరిహసిస్తూ ఉన్నారు, చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. మరి గతంలో వీళ్ళు సిట్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలకు ఎట్లా ఇచ్చిండ్రు? మా అధినేత, ఉద్యమాధినేత, రాష్ట్ర సాధకులు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఎట్లా ఇచ్చిండ్రు? మేము ఎట్లా విచారణకు హాజరైనాం? మా అగ్రనేతలు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ కుమార్ గారికి రాత్రి నోటీసు ఇస్తారు, పొద్దున హాజరుగమ్మంటారు. మరి ఇవాళ ఎవరికి నోటీసులు ఇచ్చిండ్రు? తండ్రికి నోటీసులు లేవు, కొడుకుకు నోటీసులు లేవు. ఇవాళ మేనమామకు నోటీసులు ఇస్తారా? ఎక్కడ దాక్కున్నాడు? 5 బృందాలు గాలిస్తున్నాయట. బండి భగీరథ నిందితుడు బండి భగీరథ, సాయి భగీరథను మరి వెతికే గాలించే క్రమంలో 5 పోలీసు బృందాలు పనిచేస్తున్నా దొరుకుతలేడు. నేను ఫామ్ హౌస్లో ఎలుకను గాను అని మరి ప్రధానమంత్రి వేదిక మీద డాంబికాలు వలికినటువంటి బండి సంజయ్ గారు, మీ కొడుకే ఇప్పుడు ఎలుకనా, పందికొక్క, చిట్టెలుకనా, సుంచెలుకనా ఎక్కడ దాచిండ్రు? ఏ కలుగులో దాచిండ్రు? ఆయన్ని బయటకు తీసుకురండి. ఏ కలుగులో దాచినా బీఆర్ఎస్ వదలదు. రాష్ట్ర పోలీస్ శాఖ, రాష్ట్ర హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు విడిచిపెట్టినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళ గంతలు కట్టుకున్నా బీఆర్ఎస్ వదలదు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తప్పకుండా మేము పోరాడతాం, బాధిత బాలిక పక్షాన ఉంటాం. మరి చట్టాల మీద విశ్వాసం ఉన్నది, రాజ్యాంగాన్ని గౌరవిస్తా, రాముణ్ణి గౌరవిస్తా అన్న బండి సంజయ్ గారు, రాముడి మీద మీకు ఇదే గౌరవమా? అగ్ని పరీక్షను ఎదుర్కొన్నది సీత. లంక నుంచి సీతను తీసుకొచ్చేటప్పుడు అగ్ని పరీక్షను ఎదుర్కొన్నది. అయినా రాజ్యంలో ఒక్క పౌరుడి అనుమానాస్పదమైనటువంటి మాటకు రాముడు వెంటనే కట్టుకున్న భార్యను, గర్భవతిని అడవుల్లో వదిలేసిండు. మరి మీరెట్లా రాముని వారసులు అవుతారయ్యా? బండి సంజయ్ గారు, బీజేపీ ప్రభుత్వమా? మీరు రాముని పేరు చెప్పుకునేది ఓట్ల కోసమేనా? రాముడిని అనుసరించడానికి, ఆచరించడానికి కాదా? రాముడు చెప్పిన ధర్మాన్ని మీరు ఆచరించరా? ఇదేనా హైందవ ధర్మం? నిందితుణ్ణి మరి రాష్ట్రమంతా కోడై కూస్తా ఉన్నది, నేషనల్ మీడియా కోడై కూస్తా ఉన్నది, దేశవ్యాప్త సమస్య అయినది. అయినప్పటికీ మీ పుత్రరత్నాన్ని, మీ కుమారుణ్ణి ఏదో కలుగులో దాచిపెట్టిండ్రు మీరు. ఇది సమంజసం కాదు. మీరు వెంటనే తప్పుకోవాలి, నైతిక బాధ్యత వహించి మీరు ఒకవేళ మీ నిజాయితీ నిరూపించుకునేది ఉంటే, మీ కొడుకు తప్పు చేయనట్టయితే మీరు పోలీసుల ఎదుట లొంగిపోవాల్సింది, మీ కొడుకు సహకరించాల్సింది. సిట్టు విచారణకు సిట్టేసిండ్రంటేనే నీరు గార్చాలని. మరి పేదోళ్ళకి సిట్టేస్తారా? తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి కాల్చి పడేస్తారు. ఇదే పోలీస్ శాఖ
నేరస్తులు పేదవాళ్ళైతే, నిందితులు పేదవాళ్ళైతే విచారణ ఎట్లా అవుతుందో మనకు తెలియలేదా గతంలో? మరి మంత్రుల పిల్లలకో న్యాయం, సామాన్యులకో న్యాయమా? మీరు పట్టుకున్న ప్లకార్డ్లో కొన్ని టీవీ ఛానల్స్, పేడ్ ఛానల్స్ అని చూపిస్తా ఉన్నారు. అంటే దీని గురించి ఏం చెప్తారు? వీళ్ళు నేషనల్ మీడియా కోడైగూస్తుంది. యూట్యూబ్ ఛానళ్ళు పాపం విషయాన్ని బయటపెట్టి బాధిత బాలికకు న్యాయం చేయాలని చూస్తుంది. ఈ ఛానల్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు బాధిత బాలికకు న్యాయం చేసే విషయం కాదు కదా, అన్యాయం చేస్తూ ఉన్నారు. బాధిత బాలికకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆమె గోప్యతకు భంగం కలిగించేటువంటి వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నారు. అమ్మాయి యొక్క శీలాన్ని తప్పుపట్టే విధంగా, సహజంగా పితృస్వామ్య వ్యవస్థలో ఆడపిల్లను తప్పుగా భావించే వ్యవస్థలో ఆ అమ్మాయిదే తప్పు 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 అని నొక్కి చూపించే విధంగా వీళ్ళ ప్రసారాలు ఉన్నాయి, వీళ్ళ చర్చా వేదికలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని వీళ్ళు చర్చలకు పిలుస్తున్నారు. వీళ్ళకి చట్టాల పట్ల అవగాహన ఉండదా? వీళ్ళు మరి చూపించాలి కదా, ఏం జరిగిందో చెప్పాలి కదా, న్యాయం చెప్పాలి కదా. అమ్మాయి తన మానన తానున్నప్పుడు అమ్మాయిని బజార్లోకి ఈడుస్తున్నటువంటి బండి సాయి భగీరథ, అమ్మాయి మీద ముందే నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు, అమ్మాయి మీద ముందే కరీంనగర్లో హనీ ట్రాప్ కేసు. అప్పుడు ఏం చేయమన్నావు అమ్మాయిని? లేకపోతే అమ్మాయి తన బతికేదో తాను బతికే పరిస్థితులు. ఆ అమ్మాయిని నచ్చజెప్పుకొని ఆమె తల్లిదండ్రులు ఆమెను కన్విన్స్ చేసుకొని ఆమెను మామూలు మనిషిని చేయడానికి 2 సార్లు ఆత్మహత్యయత్నం చేసింది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆమెను గెలికి బండి సంజయ్ అంటారు, మిమ్మల్ని గెలకలేదండి, మీరే ఒక అమాయకురాలైన అమ్మాయిని ప్రేమ పేరు చెప్పి ఆ కుటుంబంలో చేరి ఆ కుటుంబాన్ని వంచినటువంటి మీ కొడుకు అటువంటిది మీ గురించి చెప్తే మీరు గెలికిండ్రు కదా ఒక ఆడపిల్లను. బేటీ బచావ్ అని ఒక బేటీని మీరు గెలికిండ్రు. ఆమె తన మానని తాను బతుకుతుండే. ఇవాళ మీరు కుట్ర అంటారా? ఇది మీరు కుట్ర కాదండి, మీరు చేసినటువంటి తప్పు. మీ తప్పు మీరు పోలీసుల ఎదుట లొంగిపోయి మీరు తప్పకుండా సిట్టుకు విచారించాల్సింది, పోలీసులకు సిట్టుకు విచారణకు హాజరు కావాల్సింది, పోలీసులకు సహకరించాల్సింది. మీరు తప్పించుకొని తిరిగి, మీరు దొంగ లెక్క తప్పించుకొని తిరిగి ఒక మరి ఉగ్రవాదిలాగా మీరు దావూద్ ఇబ్రాహీం నాయన పట్టుకొస్తుందేమో కానీ మీ కొడుకుని పట్టుకోరాదన్నట్టున్నది పరిస్థితి ఇప్పుడు. అట్లా మీరు కలుగులో దాక్కుంటే ఏ కలుగులో ఉన్నా బయటకు తెచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది. రైట్, ఇది సుమిత్రా ఆనంద్ గారు బీఆర్ఎస్ కీలక నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాల్సిందే, ఇవాళ చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలి, ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేరు, సిట్ ఎందుకు ఏర్పాటు చేశారని అన్నిటి మీద కూడా వారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ని అరెస్ట్ చేయాలంటూ కూడా వారి ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. వీడియో చూసి సల్మాన్ రావుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, అంబేద్కర్ సాక్షి నుంచి. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఎట్లా చూస్తారు బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు జరిగింది, ఇన్ని రోజులైనా అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ రాష్ట్రంలో అరాచకం, అధర్మం ఏ రకంగా రాజ్యం వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. నిందితుడి మీద పోక్సో కేసు నమోదై వారం రోజులైంది. ఇప్పటి వరకు చర్య తీసుకోకుండా, అట్లీస్ట్ అరెస్ట్ కూడా చేయకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కేసును. ఇవాళ బండి భగీరథను కాపాడడానికి రేవంత్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేస్తుండని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. పోక్సో కేసు అంటే అది మామూలు కేసు కాదు, చిన్నపిల్లల పరిరక్షణ కమిటీ అది చట్టం. మరి అట్లాంటి చట్టంలో కేసు రిజిస్టర్ అయినప్పుడు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలండి? ఈ పాటికే కేసుని అంటే నిందితుడిని పట్టుకొని ఈ పాటికే శిక్షించాల్సింది పోయి ఇంతవరకు అరెస్ట్ కూడా చేయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఇందులో బెయిలబుల్ కేసు పెట్టి ఇంకా కాలయాపన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి నిందితుడు మంచిగా దేశం దాటించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇవాళ అంటే దావూద్ ఇబ్రాహీంనైనా పట్టుకోవచ్చు కానీ నిజంగా ఈ బండి భగీరథను పట్టుకోవడం కష్టమైపోయింది. ఇవాళ నిజంగా బండి భగీరథను పోలీసులకు అప్పగిస్తే బండి సంజయ్కి పాలాభిషేకం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకంటే సామాన్యునికి ఒక చట్టము, ఇవాళ కేంద్ర మంత్రి కొడుకు ఒక చట్టం నడుస్తుంది. ఇవాళ రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఇవాళ తన కొడుకును రక్షించుకోవడానికి బండి సంజయ్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు. ఇవాళ ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక మీద కేసు రుజువైనప్పటికీ కూడా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించిన ఇవాళ ప్రభుత్వానికి ఇంకా కనబడతలేదు. అసలు ప్రభుత్వం కళ్ళు మూసుకొని చోద్యం చూస్తుంది. ఇవాళ ఈ మహిళా నేతలు సీతక్కనే కావచ్చు, కొండ సురేఖనే కావచ్చు, ఎక్కడ పోయిందని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ మహిళలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్తిరి, మరి అబద్ధాంతో మహిళలకు ఇచ్చిన దొంగ హామీలతోని మీరు ఇవాళ రాజ్యం ఏలుకుంటా ఇవాళ మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే ఈరోజు ముందుకు రాకుండా కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బీజేపీ అంటేనే బ్లూ జేపీ అట,
అంటే మహిళల మీద అరాచకాలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నేతలు మహిళల మీద జరుగుతున్న ఈ లైంగిక దాడి ఏదైతే ఉందో దేశ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. బీజేపీని కూడా బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బాధితురాలి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. నిందితునికి శిక్ష పడేదాకా కూడా మేము కొట్లాడుతూనే ఉంటాం. డెఫినెట్గా బండి భగీరథని అరెస్ట్ చేసేదాకా కూడా మేము మా ఉద్యమాన్ని ఆపేదే లేదు. ఇక్కడ చర్చ అంతా కూడా మైనర్ కాదు మేజర్ తనం అనేది కోర్టులో కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఎంత ఘోరం అంటే అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది వాస్తవమే, కానీ మేజర్ కాదు, మైనర్ కాదు, మేజర్ అని నిరూపిస్తారట. అంటే ఇండైరెక్ట్గా అఘాయిత్యం జరిగిందని ఒప్పుకుంటున్నట్టే కదా. అసలు అమ్మాయి మైనర్ కాకపోతే పోక్సోలో అసలు కేసు రిజిస్టరే కాదు. వాళ్ళు కేసు రిజిస్టర్ చూసుకునేటప్పుడే అన్ని వెరిఫికేషన్ చేసుకొని రిజిస్టర్ చేస్తారు. మరి అలా కేసు రుజువైనప్పటికీ కూడా మళ్ళీ ఇట్లాంటి దొంగ ప్రయత్నాలు ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు. అంటే మేజర్ అయితే జరగొచ్చా? అత్యాచారం మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేయొచ్చా మేజర్ అయితే? ఇవాళ రీసెంట్గా కొత్తగా పెట్టిన పార్టీలు సైతం నిందితునికే వంతబాడడం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ అధర్మం ఎట్లయితే రాజ్యమేలుతుందో, ఈ అరాచకాలు ఎట్లయితే రాజ్యమేలుతుండ్రో వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి కూడా అంటే బాధితురాలు కేసు నమోదైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇక మీదట కూడా అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉంటాం. మనతో పాటు రజనీ సాయిచంద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క, ఎట్లా చూస్తారు బండి సంజయ్ కొడుకుకు సంబంధించి ఇవాళ రాష్ట్రం అంతా కూడా కూస్తూ ఉన్నది, ఏం చెప్తారు? ఒకటండి, రాష్ట్రంలో దేశంలో ఎక్కడన్నా కావచ్చు చట్టాలు న్యాయాలు అనేవి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండే ప్రతి ఒక్కరికి సమానంగా పనిచేయాలని కోరుకునే సగటు పౌరాలు నేను. ఒక మైనర్ బాలిక వచ్చి వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి కేసు పెట్టింది, పోక్సో కేసు పెట్టింది. ఆ కేసుని ఈ రోజు వరకు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నెంబర్ 1. ఈ రోజు వరకు ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ, హోంశాఖను చేతిలో పెట్టుకున్న సీఎం గారు సైతం ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకుని అందుబాటులోకి తీసుకొని విచారించలేకపోతున్నారు అనేది అంటే మాకు దొరకట్లేదు, మాకు కనబడట్లేదు అంటే మరి ఇంత పెద్ద వ్యవస్థ ఏం చేస్తుంది ఒక పర్సన్ దొరకకపోతే? రెండవది, ఈరోజు బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, నా కొడుకు ఎటువంటి తప్పు చెయ్యలేదు. నిజమే అనుకుందాం, తప్పు చెయ్యలేదు అనుకుందాం, విచారణకు రండి, విచారించనివ్వండి. ఒక కేసు నమోదైనప్పుడు మనం ప్రాథమికంగా చేయాల్సినది ఏంటి? ఏది నిజము ఏది అబద్ధం అనేది ఫస్ట్ విచారించాలి కదా. మీ కుటుంబాల మధ్యలోనే విషయం లేదు, పోలీస్ స్టేషన్కి వచ్చింది, కేసు వరకు ఫైల్ అయింది, అది ఒక మైనర్ బాలిక విషయము అనేది రేపు మైనర్లకే న్యాయం చేయలేని ప్రభుత్వము మహిళలకి ఏ రకంగా న్యాయం చేస్తుంది? ఒక మైనర్ బాలిక విషయంలో కేంద్ర సహాయ మంత్రి కొడుకు అయితే దొరకకుండా పోతాడా అని మాట్లాడతారు. రేపు రాష్ట్రం గురించి దేశం మొత్తం చర్చిస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే తప్పు ఒప్పులు మావి కరెక్టా మావి తప్ప సెకండరీ. అసలు ఫస్ట్ విచారణకి ఎందుకు దొరకట్లేదు, దానికి ఎవరు సహకరిస్తారు, ఎందుకు పోలీస్ వ్యవస్థ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఒక మైనర్ బాలిక వచ్చి కేసు పెట్టినప్పుడు ఇమీడియట్ స్పందన ఏంటి? ఇవి కూడా మైనర్ కాదు మేజర్ అనే చర్చ నడుస్తా ఉంది కోర్టులో కూడా వాదనలు. ఇప్పుడు వాదనలు వీళ్ళు ఒక రకమైన కేసు పెట్టారు, వాళ్ళు ఒక రకమైన కేసు పెట్టారు. ఈ రెండు దాంట్లో వచ్చింది ఏంటంటే పర్సన్ దొరకకపోవడం, బండి సంజయ్ గారి కొడుకు కనబడకుండా పోవడం. అసలు కనబడకుండా పోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మీకు నిజంగానే తను మైనర్ కాదు మేజర్ అన్నప్పుడు సాక్ష్యాధారాలతో సహా న్యాయము చట్టాలు ఉన్నాయి, తేలుస్తుంది. కాబట్టి నేనేమంటే చెప్తా ఉన్నాడు, ఇక్కడ కావాల్సుకున్న హనీ ట్రాప్ జరుగుతా ఉంది, నేను ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాను, సో ఇదంతా హనీ ట్రాప్ కిందగా చూడాల్సి వస్తుంది అంటూ తను కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు మనమేం లోకమంతా గుడ్డిపోలేదు కదండి, అనేక వీడియోలు చూస్తున్నాము ఏ రకంగా ఉంది ప్రవర్తన, ఇంకొకటి అమ్మాయి సంభాషణలు అవన్నీ చూస్తున్నాం. సరే, అది హనీ ట్రాపా లేకపోతే మైనర్ బాలికన? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణకు వచ్చి మరి ఆ విషయాలే మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు తప్పించుకుంటున్నారు? నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈరోజు బండి సంజయ్ గారు బాధపడుతూనే, సరే బాధపడుతున్నో మా కుటుంబంలో మా ఆవిడ బాధపడుతుందో మా రకంగా కాదు, లేదు సమాజానికి నేను ప్రజలకు టైం ఇచ్చినా మా కొడుకు తప్పు చేయలేదు అని మాట్లాడతారు. తప్పు చేయనప్పుడు ధైర్యంగా తీసుకొచ్చి ముందుంచి విచారణకు సహకరించండి. నెంబర్ 1. అవును, అన్ని ఆధారాలు తీసుకొని వచ్చే వరకు బయట తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? ఒక కేసు ఫైల్ అయిన తర్వాత, ఒక కేసు ఫైల్ అయితే ఇది మీ విషయంలోనో మా విషయంలోనో ఇన్ని రోజుల వరకు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా విచారించకుండా ఉంచుతారా? అట్లా జరిగిందా సమాజంలో ఎప్పుడైనా? నెంబర్ 1. రెండవది, ఈ రోజు వరకు నేను ప్రత్యక్షంగా మేము ఫేస్ చేసిన ఒక సందర్భం చెప్తాం. 2019 ఎలక్షన్లో స్టేజ్ మీద కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులు ఉడుకుతున్నాయి బీజేపీ వాళ్ళకు అని పాట పాడితే మా ఇంటి మీదకి దాడికి వచ్చిరు. 6 నెలల మా పసిపాపను పెట్టుకొని ఎవడికి పుట్టింది ఎట్లా అట్లా నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడారు. మరి అప్పుడు ఎక్కడ పోయిందండి? కుటుంబాలు బాధపడవా?
కుటుంబాలు ఏడవవా? ఈ రోజు మాత్రం ఒక సందర్భం వచ్చి విచారణ గురించి మాట్లాడితే మీరు కుటుంబాల గురించి మాట్లాడుతారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి నాయకులు, చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అన్ని విషయాల్లో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి మీరు అన్ని విషయాల్లో స్పందించి ఈ ఒక్క విషయంలో ఎందుకు స్పందించట్లేదు? ఆ రోజు కొంతమంది విషయంలో వాళ్ళ కుటుంబాలు బాధపడతాయని ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి నేను ఒకటే అంటున్నా, వీళ్ళది తప్ప వాళ్ళది తప్ప ఇది అదా అవి సెకండరీ. అవి న్యాయ పరిధిలో ఉన్నాయి, అవి చట్ట పరిధిలో ఉన్నాయి, అవి తేలుస్తుంది. ఆ లోపు ఒక మైనర్ బాలిక తన కుటుంబంతో సహా వచ్చి ఒక కేసు పెట్టినప్పుడు దాని గురించి ఒక పర్సన్ని తీసుకొని ఇంత పెద్ద రాష్ట్ర హోంశాఖ ఎటువంటి విచారణ చేయకపోవడం, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో హోంశాఖ ఉండడం, హోంశాఖ మంత్రిగా ఉండడం అనేది దేశం మొత్తం కూడా ఒక సహాయ మంత్రి కొడుకు మీద కేసు ఫైల్ అవుతుంటే తను ఎందుకు దొరకట్లేదు, తనను ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు విచారించట్లేదు అని క్వశ్చన్ చేస్తుంటే కూడా ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి స్పందన లేకపోవడం అనేది సిగ్గుచేటు. గతంలో చూసుకుంటే మనం ఒక యూట్యూబర్ మీద పోక్సో కేసు అయితే 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. సో ఈ విషయంలో కూడా ఇలా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ విషయంలో ఎలా జరుగుతాయి ఏంది అనేది మన పరిధిలో ఉన్నది కాదండి. మీరు మాట్లాడుకునేది కాదు, నేను మాట్లాడుకునేది కాదు. అది ఈ విచారణ తర్వాత తేలేది. కానీ విచారణ వరకు ఏం జరగాలి అనే ప్రాసెస్ కరెక్ట్గా జరగట్లేదు అనేది మేము చెప్తాం. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఉన్నాడు అనేది బండి సంజయ్ అనుచరులు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఒకటండి, ఇక్కడ వ్యక్తులు వాళ్ళు ఏం జరిగినాయో తెలియకుండా మనం ఏ బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరైనా ఎందుకు ఉంటారు? ఎందుకు కేటీఆర్ గారు ఉంటారు? ఒకటి కొడుతున్నాం, సాధారణ ఒక వ్యక్తికి ఏ రకంగా అయితే విచారణ జరుగుతుందో అధికారి అయినా సరే, ప్రజాప్రతినిధుల పిల్లలైనా సరే, ఎవరైనా సరే ఆ రకంగానే ఉండాలని కోరుతున్నాం, అంతే. పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకుంటా ఉంది, రాజకీయాల్లో లేని వ్యక్తిని లోపలికి ఎందుకు లాగుతా ఉన్నారని చెప్పేసి కవిత అంటా ఉంది. దీన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటా అని చెప్పి కవిత గారు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటండి, బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రజా సమస్యల మీద స్పందిస్తూనే ఉంది. ఈరోజు ఈ ఒక్క సమస్యనో ఇంకొక సమస్యనో కాదు, రైతుల సమస్యల గురించి కొట్లాడుతుంది, ఆటో డ్రైవర్ల సమస్యల గురించి కొట్లాడుతుంది, మహిళల సమస్యల గురించి కొట్లాడుతుంది, అనేక సమస్యల గురించి కొట్లాడుతుంది. ఈరోజు ఒకటి మాట్లాడుతుంది. ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని షీటింలు పెట్టి భద్రతగా కాపాడుకున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి అంటే, ఏదైనా సరే ఒక కేసు ఫైల్ అయినప్పుడు జరగాల్సిన సాధారణమైన పద్ధతి ఇక్కడ జరగట్లేదు. అది ఎందుకు జరగట్లేదు? ఒక సహాయ మంత్రి కొడుకు కాబట్టి జరగట్లేదా అని మాత్రమే అడుగుతుంది, అంతే తప్ప శిక్ష ఏంది, ఏంటి నెక్స్ట్ ఫర్దర్ ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉండదు, ఇంకో పార్టీ చేతిలో ఉండదు, ఇంకో పార్టీ చేతిలో ఉండదు. అది న్యాయము, చట్టము, విచారణ తర్వాత ఏం తేలితే అది తేలుతుంది. కాదు మేడం, స్పందించే విధానం ఇది కాదు, సున్నితంగా వ్యవహరించాలి ఆ మైనర్ బాలిక అని కవిత గారు మాట్లాడారు. మీ వల్లనే మీరు హడావుడి చేయడం వల్ల ఆ పాప ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకటి, ఇక్కడ సున్నితంగా బిహేవ్ చేయాల్సింది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ సున్నితంగా బిహేవ్ చేయాలి. ఈ విషయాన్ని హోంశాఖ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద రాద్ధాంతం ఏముంటుండే కాకుంటుండే. కాబట్టి ఇక్కడ హోంశాఖ సున్నితంగా బిహేవ్ చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఆ బాలిక వైపు హోంశాఖ లేదు. నేనేమంటున్నా, వాళ్ళకి అందరూ సమానమైనప్పుడు అందరి వైపు ఉండండి, ఇటువైపు ఉండండి, అటువైపు ఉండండి. ఒకటి. రెండవది, హోంశాఖ స్పందించని పక్షంలో ఎవరు స్పందించాలి? సమాజంలో ఉన్నది ప్రతి ఒక్కరి బాధ్యత, మహిళలుగా మా బాధ్యత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రాన్ని షీటింగ్లు పెట్టి అనేక సందర్భాల్లో మహిళలను కాపాడుకున్న బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాల్లో మేము ఉన్నాం, ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా. కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ బండి సంజయ్ కొడుకు దొరకట్లేదు. ఎట్లా చూస్తారు? ఇక హోంశాఖ ఎట్లా పనిచేస్తుందో మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. మీడియా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆటో డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయి, ఆశా వర్కర్స్ జీతాల గురించి క్వశ్చన్ చేసే దాడులు జరుగుతున్నాయి. అంతెందుకండి, ధాన్యం కొనుగోలు చేయమని అడిగితే రైతుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అట్లా పనిచేస్తుంది హోంశాఖ. ఎటువంటి రాష్ట్రంలో హోంశాఖ ఉందా లేదా, అది ఉంటే ఎవరి చేతులు ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతారు. ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులు భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. బండి సంజయ్ కుమార్కి సంబంధించి ఇవాళ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాష్ట్ర హోంశాఖ అంటూ కూడా వారు మాట్లాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు, వారిని అందరినీ కూడా అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ మహిళా లీడర్స్కి, అదేవిధంగా ఇటు పోలీసులకి కొంత ఘర్షణ వాతావరణమే జరుగుతుందని చెప్పుకోవచ్చు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. సో చూడొచ్చు, వారందరినీ కూడా పోలీసు వ్యాన్లో, బస్సులో ఎక్కిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మహిళా కానిస్టేబుల్ కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, వారందరినీ కూడా మహిళల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతను కూడా
అరెస్ట్ చేస్తూ ఉన్నారు. విజువల్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. వారు బస్సును ఎక్కిస్తూ ఉన్నారు. ఇటు మహిళా కానిస్టేబుల్ సంబంధించి అందరూ కూడా. సో ఖచ్చితంగా ఇవాళ ధర్నా చేయడానికి వచ్చినటువంటి మా మీద అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ బండి సంజయ్ కుమార్ని ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నారు, ఇంకా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఏం చేస్తుంది అనేది వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మహిళా నాయకులు అందరినీ కూడా ఈ పోలీసు వ్యాస్లో ఇందులో ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒక్కసారి చూడొచ్చు, వారు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఒక రౌడీని, ఒక కీచకుడిని అరెస్ట్ చేయడానికి చేతనైతే లేదు, కానీ ఇట్లా ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మా బాధ, ఆ తల్లి ఆవేదన తెలుపుతుంటే మాత్రం మమ్మల్ని ఒక్కొక్కళ్ళు 10 మంది కలిసి మమ్మల్ని నానా హింసలు పెట్టి అరెస్ట్ చేస్తారు. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చేతనయ్యే పోలీసు వాళ్ళు మళ్ళీ ఎందుకు ఆ బండి భగీరథని అరెస్ట్ చేస్తలేరు? అంటే ఉన్న వాళ్ళకు ఒక లెక్క, లేని వాళ్ళకు ఒక లెక్కనా? అంటే 2 రాజ్యాంగాలు రాయాలా? 2 రాజ్యాంగాలు రాయండి. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా రాజ్యాంగం చట్టము ఉల్లంఘించిన వాళ్ళకేమో మంచిగా ఇంట్లో ఉన్నాడు, ఫోక్సో యాక్ట్ బుక్ అయినా కానీ వాడిని అరెస్ట్ చేస్తలేరు. తప్పు చేయనోడు ఏడ దాచుకుండు, తప్పు చేయనోడు అరే లల్లుగా, అరే ఓ బండి సంజయ్, అరే ఓ హౌలే, నువ్వు ఏడ దాచుకున్నావురా? నీ కొడుకుని ఏడ దాచి పెట్టినావు? మా ఆడళ్ళ మీద నేను అరే నీ ప్రతాపం బయటికి తీయరా, నీ కొడుకుని బయటికి తీ. కాదు అంటే పోలీసు వాళ్ళని 5 నిమిషాలు పక్కన పెట్టమని మేము గుంజుకొస్తాం. వాడు ఏడ దాచుకున్నా గానీ మేము గుంజుకొస్తాము, మేము శిక్షిస్తాం. పోలీసు వాళ్ళకి చేతనైతే లేదు. సిగ్గు శరం ఉండాలి. ఒక ఫోక్స్ యాక్ట్ అయినాక వాడిని అరెస్ట్ చేస్తలే గాని ఒక 17 సంవత్సరాల పిల్ల, ఒక మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా? అంటే చట్టము ఎట్లా పనిచేస్తుందో చట్టం చుట్టమయ్యి బండి సంజయ్కి మళ్ళా ఈయన రేవంత్ రెడ్డికి ఒక్కటై ఇద్దరు వాడుకుంటారు. వాళ్ళు పాలోళ్ళయి వాళ్ళు చేస్తున్న ఇది అంతా, కానీ ఆడోళ్ళ మీద చూపించే ప్రతాపము అదే వాడి ఒక్కని మీద చూపించాలి అవసరం ఉంది. చూపిస్తలేరు ఆడోళ్ళ మీద చూపిస్తారు.